గాయస్ మనమైతే 200 నుంచి 300 పుషప్స్ తీస్తాము, ఇంకా ఎక్కువ అంటే 500 తీస్తాము, ఇంకా అప్పటికి అలసిపోతాం. అయితే 1980లో జపాన్కి చెందిన మినరో ఇషిడా అనే వ్యక్తి 10,507 పుషప్స్ నాన్ స్టాప్ గా తీశాడు. ఇంకా ఇప్పటి వరకు ఇతను ఎవరు కూడా బీట్ చేయలేదు. దీంతో ఎవరు బీట్ చేయలేని రికార్డును క్రియేట్ చేశాడు. లైట్ ఒక సెకండ్ కి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయితే భూమి నుంచి సూర్యునికి దూరం 150 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. అయితే సూర్యకిరణాలు భూమి మీద పడడానికి 8 నిమిషాల 19 సెకండ్ల సమయం పడుతుంది. మనం మన చుట్టూ ఉన్న చెట్ల నుంచి మాత్రమే ఆక్సిజన్ వస్తుందని అనుకుంటాం, కానీ ఇది తప్పు. 50% ఆక్సిజన్ సముద్రాల నుంచే వస్తుందంట. అక్కడ చెట్లు ఉండవు కదా, ఆక్సిజన్ ఎలా వస్తుందంటే సముద్రాలలో సైనోబాక్టీరియా, ఫిటోప్లాంకన్ ఇంకా కొన్ని మైక్రోబ్స్ ఉంటాయి. ఇవి సన్లైట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ను రిలీజ్ చేస్తాయి. ఆ ఆక్సిజన్ గాలిలో కలిసి మన దాకా వస్తుంది. ఇలా చెట్ల నుంచి అండ్ సముద్రాల నుంచి వచ్చిన ఆక్సిజన్ ను మనం పీల్చుకుంటున్నాం. ఇప్పుడంటే ప్రెగ్నెంట్ టెస్ట్ కోసం ప్రెగాన్యూస్ కిట్స్ వాడుతున్నారు. అయితే ఏన్షియంట్ ఈజిప్ట్ లో వీట్ అండ్ బార్లీ సీడ్లను ప్రెగ్నెంట్ టెస్ట్ కోసం వాడేవారంట. ఎలాగంటే వాళ్ళు ఇలా టెస్ట్ చేయాలనుకుంటే వారి యూరిన్ డ్రాప్స్ వీట్ అండ్ బార్లీ సీడ్ల మీద పోస్తారు. ఒకవేళ ఫస్ట్ బార్లీ సీడ్ మొలకెత్తితే బాయ్ అని, ఇంకా వీట్ సీడ్ మొలకెత్తితే గర్ల్ అని నమ్మేవారంట. రెండు కూడా మొలకెత్తకపోతే ప్రెగ్నెంట్ కాలేదు అని నమ్మేవారంట. చీమలు ఎక్కువగా నిద్రపోవు, వాటికి లంగ్స్ కూడా ఉండవు. అవి ఆక్సిజన్ ఎలా తీసుకుంటాయంటే వాటి బాడీ మొత్తం హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ద్వారానే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాయి. మీరు ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు, అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా లేదా బిజినెస్ స్టార్ట్ చేసినా అందులో అభివృద్ధి లేదని బాధపడకండి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తంలో లక్షల కోట్ల కోకోకోలా కూల్ డ్రింక్స్ అమ్ముడుపోతున్నాయి. అయితే ఈ కోకోకోలా కంపెనీ స్టార్ట్ చేసిన 1 ఇయర్ వరకు కేవలం 25 కూల్ డ్రింక్స్ బాటిల్ మాత్రమే అమ్ముడుపోయాయంట. గైస్, మనకు రెడ్ యాపిల్ మాత్రమే తెలుసు. అయితే మనం ప్రతిరోజు ఒక ఆపిల్ పండును తింటూ పోతే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల ఆపిల్ పండ్లను తినడానికి 20 సంవత్సరాలు పడుతుందంట. నేను ఇప్పుడు చెప్పబోయేది ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అదేంటంటే ఫోన్ జేబులో ఉన్నప్పుడు మెసేజెస్, ఫోన్ కాల్స్ రాకున్నా కూడా వచ్చినట్లు అనిపిస్తుంది. ఫోన్ బయటకు తీసి కూడా చూస్తాం. దీనినే ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అంటారు. ఇప్పుడు మనకు ఆరెంజ్ క్యారెట్స్ మాత్రమే కనిపిస్తాయి, కానీ 1600 సంవత్సరానికి ముందు పర్పుల్, ఎల్లో అండ్ వైట్ కలర్స్ క్యారెట్స్ ఉండేవంట. అయితే ఇవన్నీ మనకు కనిపించడం లేదు. ఎందుకంటే 1600 సంవత్సరంలో వచ్చిన డచ్ ఫార్మర్స్ ఇంకా కొందరు బిజినెస్ చేసేవాళ్ళు బయాలజికల్ మాడిఫైడ్ చేసి ఆరెంజ్ కలర్ లోకి మార్చారు. అయితే ఈ ఆరెంజ్ కలర్ మాత్రమే ఎందుకంటే వేరే కలర్ క్యారెట్స్ తో పోలిస్తే ఇవి స్వీట్ గా ఉంటాయంట. అండ్ ఆరెంజ్ కలర్ నెదర్లాండ్ లో ఉన్న రాయల్ ఫ్యామిలీని ఇండికేట్ చేస్తుందని ఇలా మాడిఫై చేశారు. అలా ఈ ఆరెంజ్ క్యారెట్లను ప్రపంచం మొత్తం స్ప్రెడ్ చేశారు. ఇందుకే మనకు ఆరెంజ్ క్యారెట్స్ మాత్రమే ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. సెలవు లేకుండా దేనిని కూడా మనము టేస్ట్ చేయలేము. మనం ఏదైనా తింటే ఆ ఫుడ్ సెలవుతో కలిసిపోతుంది. అండ్ మనం దంతాలతో ఆ ఫుడ్ ను చిన్న చిన్న మాలిక్యూల్స్ లాగా చేస్తాము. ఆ మాలిక్యూల్స్ నాలుక మీద ఉన్న టేస్ట్ బడ్ ను రీచ్ అయ్యి మనం తిన్న ఫుడ్ ఏ టేస్ట్ ఉందో మనకు తెలియజేస్తాయి.